గద్వాల్ జిల్లా కేంద్రంలోని గద్వాల్లో నకిలీ సర్టిఫికెట్లతో గద్వాల్ తాలూకాలో వ్యవసాయ శాఖ ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహించిన వ్యక్తి అరెస్ట్ అయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గాజీపూరి హండి విశ్వవిద్యాలయం నుండి నకిలీ సర్టిఫికెట్స్ ను ఉపయోగించి వ్యవసాయ శాఖ గద్వాల్ తాలూకాలో 5 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహించిన కట్రావత్ నరేష్ నకిలీ సర్టిఫికెట్లను పొందడానికి సహకరించిన పెరుమల నాగరాజును అరెస్టు చేసినట్లు వెల్లడించారు. గద్వాల్ డీఎస్పీ వై యోగిలయ్య, సిఐ టంగుటూరి శ్రీనివాసులు, ఎస్ఐ కళ్యాణ్ రావు. మార్చిన అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద ఒక ఫేక్ సర్టిఫికేట్స్తో జాబ్ సంపాదించుకొని జాబ్ చేస్తున్నాడు ఏఈఓ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో నరేష్ అనే అతని మీద, కట్రావత్ నరేష్ అనే అతని మీద అసిస్టెంట్ డైరెక్టర్ కంప్లైంట్ ఇస్తే బేస్డ్ ఆన్ దట్ కంప్లైంట్ గద్వాల్ టౌన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసి అందులో భాగంగా ఆ కేసులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మన జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల ఆదేశాల మేరకు మన టౌన్ సిఐ గారు అండ్ టౌన్ ఎస్ఐ గారు డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసి అందులో నిన్న ఈవినింగ్ కాట్రావత్ నరేష్ అండ్ పెరుమల్ల నాగరాజు అని వీరిద్దరిని అచ్చంపేటలో వాళ్ళ నేటివ్ ప్లేస్లో ఒక పనిచేసే నేటివ్ ప్లేస్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చింది. ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే యూపీ స్టేట్లో ఒకటి ఫరీదాబాద్ యూనివర్సిటీ, గాజీపూర్ యూనివర్సిటీ ఒకటి, దాని పక్కనే హండి యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ నుంచి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ డిప్లొమా సర్టిఫికేట్ను ఫేక్, అంటే వీళ్ళు ఎలాంటి అక్కడ చదవకుండానే ఒక ఫేక్ సర్టిఫికేట్ను కొనుగోలు చేసి దాన్ని బేస్ చేసుకొని ఈ ఏఈఓ ఉద్యోగం పొందినట్టు ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు కన్ఫెస్ చేసారు. బేస్డ్ ఆన్ దేర్ కన్ఫెషన్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇంకా దీంట్లో వీరిద్దరే కాకుండా ఇంకా కింగ్ పిన్ కూడా, అంటే వీళ్ళకి ఎవరు అమ్మారు, ఈ సర్టిఫికేట్లు ఎవరి దగ్గర తీసుకున్నారు, ఎట్లా వచ్చిందని డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో ఎవరిని కూడా వదిలిపెట్టడం, ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ లీగలైజ్ చేస్తాం. సర్టిఫికేట్ ఎవరు ఇచ్చింది? సర్టిఫికేట్ అది ఆ యూనివర్సిటీ నుంచి తీసుకొచ్చి మధ్యవర్తి అదే బాలకృష్ణ అని చెప్పారు. ఆయన ఎంతవరకు ఆయనకు ఎవరు ఇచ్చారు ఇవన్నీ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసి పక్క కింగ్ పిన్ ఎవరున్నా చివరి దాకా, అంటే యూనివర్సిటీ నుంచి ఎవరు తీసుకొచ్చి వీళ్ళకి ఎట్లా వచ్చినాయి సర్టిఫికేట్స్ అని దాని చైన్ ఆఫ్ లింక్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి డెఫినెట్గా అందరి మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాం. 70 మందికి పైగా ప్రమోషన్లు తీసుకున్నారు, పీజీ సర్టిఫికేట్లు కూడా తీసుకొని వీడొద్దు అన్నారు. ఇన్వెస్టిగేషన్లో ఒకే రోజు జరగదు కదా, ఇది లెంత్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి ఒక్క రోజుతో తొందరపడి ఇన్వెస్టిగేషన్ చేసేది కాదు. ఈ బుక్ అండ్ కార్నర్ దీనిలో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా ఈ ఫేక్ సర్టిఫికేట్ తీసుకొని ప్రభుత్వం నుంచి ఎవరు లబ్ధి పొందినా కానీ ప్రతి ఒక్కరిని ఫిక్సప్ చేస్తాము. ప్రతి ఒక్కరి మీద అలా రాంగ్ఫుల్ గెయిన్ పొందిన వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటాం.